గైస్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. వీడియో నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. ఓకే గైస్, ఎందుకంటే సాంగ్ ప్లే చేస్తే కాపరేట్ వచ్చే ప్రాబ్లం అవుతుంది. మీరు చూస్తున్న ఈ ఫుల్ ప్రివ్యూ వీడియో ఫుల్ సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫుల్ ప్రివ్యూ వీడియో ఫుల్ సాంగ్తో అయితే అప్లోడ్ అయితే చేశాను టెలిగ్రామ్ ఛానల్లో. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో వచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఫుల్ ప్రివ్యూ వీడియో ఫుల్ సాంగ్తో చూస్తే మీరు కూడా మీ ఫోటోని పెట్టి ఎడిట్ చేసుకోవాలనుకుంటారు. గైస్, వాటర్ మార్క్ లేని ఎలక్ట్మోషన్ స్నాప్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్లో వచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకోండి. ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో వచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఓపెన్ కాకపోతే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని సెర్చ్లోకి వెళ్ళి బన్నీ గురూజీ అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో పైన పిన్నెడ్ మెసేజ్లో వాటర్ మార్క్ లేని ఎలక్ట్మోషన్ స్నాప్ లింక్ అయితే పెట్టాను. అక్కడి నుంచి మీరు ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చేసిన ప్రివ్యూ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే ఆ ఫాంట్ని అయితే కన్ఫర్మ్గా అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ లింక్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, సెకండ్ వచ్చేసి స్టార్టింగ్లో ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, ఆ ప్రివ్యూ వీడియో యొక్క ఫుల్ ప్రాజెక్ట్ ప్రెజెంట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ ప్రెజెంట్ లింక్ క్లిక్ చేసుకొని ఎలక్ట్మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి గైస్. ఓకే, ఎలక్ట్మోషన్ యాప్ ఓపెన్ చేసుకొని ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఫుల్ ప్రాజెక్ట్ పై బండి గురించి అని ఉంటుంది ప్రెజెంట్. ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రెజెంట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఓకే, ఈ ప్రెజెంట్ లింక్ని అయితే ఓపెన్ చేసుకోండి. లాస్ట్కి అయితే వచ్చండి. లాస్ట్కి అయితే వచ్చేస్తే సాయి పల్లవి ఫోటో అయితే ఉంటుంది. ఆ సాయి పల్లవి ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఆ సాయి పల్లవి ఫోటో కొన్న ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకే, బ్యాక్ అయితే వచ్చి పైన డిలీట్ సింబల్ మీద డిలీట్ సింబల్ కనబడుతుంది. డిలీట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకుంటే సాయి పల్లవి ఫోటో అయితే డిలీట్ అయిపోతుంది. ఓకే, 5 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను. అక్కడ బీట్ మార్క్ అయితే ఉంటుంది. మీరు ఎవరు ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. ఓకే, ఎవరు ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఈ ఫోటోని అయితే లాస్ట్ వరకు ట్రాక్ చేసుకోండి. ట్రాక్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందాక సాయి పల్లవి ఫోటో కొన్ని ఎఫెక్ట్స్ అయితే 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకున్నారు కదా, ఆ ఎఫెక్ట్స్ని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఎవరు ఫోటోని పెట్టి ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసండి. అంతే సింపుల్గా అయితే ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. 5 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చండి. ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న స్టార్టింగ్కి అయితే వచ్చి ఆ ఫోటో లేయర్ని గట్టిగా ట్యాప్ చేసుకొని కిందకి ఎలా స్క్రోల్ చేసేయండి. లాస్ట్కి అయితే స్క్రోల్ చేసేయండి. ఓకే, ఒక టెక్స్ట్ అయితే పైకి అయితే వస్తుంది. ఓకే, సింపుల్గా అయితే స్టార్టింగ్లో చేసిన ప్రివ్యూ వీడియోలో అయితే ఎడిట్ అయిపోయింది. సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయి మీ గ్లాజర్లోకి అయితే సేవ్ అయిపోతుంది గైస్. ఓకే, ఎలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.